నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది? ముగ్గురు ప్రధానంగా పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, కిషన్ రెడ్డి బీజేపీ నుంచి, గతంలో సిట్టింగ్ గా కూడా ఉన్నారు కిషన్ రెడ్డి. ఇప్పుడు దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీకు ఎవరు గెలిస్తే మీకు పనులు అయితే అనుకుంటారు? ఇది దయచేసి మనం అందరం ఒకటి గమనించాలి. ఈ ఎలక్షన్లు వచ్చేటి మున్సిపల్ ఎలక్షన్లు కాదు, మనకు లోకల్ గా పనిచేయడానికి ఇది మున్సిపల్ ఎలక్షన్ కాదు. దేశ రక్షణ కోసం పాటుపడేటువంటి పార్టీ. అందరూ సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే ఒక విషయాన్ని పాటించే ఆ పార్టీని మనం ఎన్నుకోవాలి. ఈ విషయంలో ఇప్పుడు ఇండి కూటమి ఉంది, వాళ్ళు దాదాపు ఒక 30 మంది ఉన్నారు. వాళ్ళు ఇట్లా అధికారంలోకి వస్తే గతంలోనే దేశాన్ని 3 ముక్కలు చేశారు. ఈ ఇండి కూటమి ఇట్లా అధికారంలోకి వస్తే దేశాన్ని 30 ముక్కలు చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి మనం ప్రశాంతంగా బతుకుతున్నాం. ధరలు పెరిగినాయి, ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు. ఎప్పుడు పెరగలేదు ధరలు? ప్రతిదీ పెరుగుతుంది. మన జీతం పెరుగుతుంది, మన ఆదాయం పెరుగుతుంది, మన ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ అంటారు. గ్యాస్ సిలిండర్ గతంలో 500 600 ఉండే కరెక్టే, కానీ బుక్ చేసిన 2 నెలలకు కూడా గ్యాస్ సిలిండర్ రాకపోతుండే. అప్పుడు మనం ఏం చేస్తుంటేవి? 1500 పెట్టి బ్లాక్ లో కొంటుండేవి. ఇది నిజమా కాదా? రేషన్ బియ్యం అంటుండే, అది ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. కానీ ఇప్పుడు ఉచిత బియ్యము భారతదేశంలో ఎక్కడ ఉన్నా కానీ, అతను బీహార్ అతను కానీ, గుజరాత్ అతను కానీ, తమిళనాడు అతను కానీ, ఎక్కడ జీవిస్తున్నాడో అక్కడ ఉచిత బియ్యం ఇస్తున్నారు. అవి నిక్కచ్చిగా దొరుకుతున్నాయి. ప్రతి పథకం బ్యాంకు ద్వారా ప్రతి లబ్ధిదారుడికి చేరుతుంది. ఇక్కడ గతంలో రాజీవ్ గాంధీ గారే చెప్పారు, కేంద్రం నుంచి 100 రూపాయలు పంపిస్తే సామాన్యుడి దగ్గరికి పోయేసరికి 5 రూపాయలు కూడా చేరుతలేవని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రధాని రాజీవ్ గాంధీ గారే చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్రం 1 రూపాయి పంపించినా ఆ 1 రూపాయి లబ్ధిదారుని ఖాతాలో పడుతుంది. నిజాయితీ పని చేస్తుంది. కాబట్టి మనందరం దేశ రక్షణ కోసం ఏ పార్టీ అయితే పాటుపడుతుందో ఆ పార్టీకి మనం ఓటేయాలి. ఇంకొకటి, మనకు ఓటు హక్కు వినియోగించుకోవడం తెలియదు. ఓటు హక్కు ఉంటుంది. వరుసగా సెలవులు వచ్చినాయంటే శనివారం ఆదివారం సెలవు వచ్చేసింది, సోమవారం కూడా సెలవే, 3 రోజులు అని చెప్పి ఓటు వేయకుండా పారిపోతున్నారు. ఇది కూడా చాలా తప్పుడు. ప్రజలు మారాలి. మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలి, మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉంటే అది ఆ పార్టీని మనం ఎన్నుకోవాలి. నేను డైరెక్ట్ గా చెప్తాను, బీజేపీ పార్టీని కంపల్సరీగా ఎన్నుకోవాలి. కిషన్ రెడ్డి గారి పనితీరు ఎట్లుంది గత 5 సంవత్సరాల నుంచి? కిషన్ రెడ్డి గారు ఎంపీ అంటే మొత్తం పార్లమెంట్, ఆయన కింద 7 లోకసభ స్థానాలు ఉంటాయి. అయితే ఒక చిన్న కార్పొరేటరే ఇక్కడ ఉన్న ప్రాంతం మొత్తాన్ని తిరగలేడు. ఎమ్మెల్యే గారు తిరగలేడు. అయినా ఏదో కొంచెం వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి తిరగలుగుతారు. అదే పార్లమెంటు సభ్యుడు కాబట్టి వారు మొత్తం 7 పార్లమెంటుని కవర్ చేయాలంటే టైం పడుతుంది. కానీ వారి పథకాలన్నీ ప్రతి పార్లమెంటులో కూడా వస్తున్నాయి. వారు ఒక బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్ లో చూస్తే తెలుస్తుంది కిషన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేశారని. అంతేకాకుండా వారు గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ సెంటర్ కు వారు అధ్యక్షులు, దానికి కన్వీనర్ గా ఉన్నారు. వారు మన యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ ఒకటే కాదు కదా, దేశంలో మొత్తాన్ని వారు నార్త్ ఈస్ట్ మినిస్టర్ గా ఉన్నారు. అప్పుడు తర్వాత హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు. వారు హోమ్ మినిస్టర్ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు 370 కోసం జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారు. కాబట్టి వారు ఎక్కడున్నా పార్లమెంట్ అభివృద్ధి కోసం ఇప్పుడు మన సికింద్రాబాద్ పార్లమెంట్ కోసం 700 కోట్లు కేటాయించాడు. నాంపల్లి పార్లమెంట్ కోసం, నాంపల్లి రైల్వే స్టేషన్ కోసం 400 కోట్లు చేశాడు. కాచిగూడ రైల్వే స్టేషన్ కోసం 300 కోట్లు కేటాయించాడు. అదే కాకుండా మన ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్, నేను సనత్ నగర్ నివాసిని, హెల్త్ సెంటర్ కి షెడ్ కావాలంటే వారి నిధుల నుంచి ఇరిపించారు. వారు ఇంకా చాలా మన గుళ్ళల్లో బోర్వెల్స్ వేయించారు. వారు అభివృద్ధి పదాత. కానీ వారు కేంద్ర మంత్రి కాబట్టి మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైనా వారు ఇక్కడే, వారి దృష్టి అంతా ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధిపైనే ఉంటుంది. కాబట్టి మనందరం కిషన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎట్లుంది సికింద్రాబాద్ లో ఎవరు గెలిచినట్టు? మన బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఉన్నారు. వాళ్ళ ప్రధానంగా ఆశ కూడా పద్మారావు గౌడే గెలుతారని ఆశ పడుతున్నారు. కేసీఆర్ అంటాడు మా గట్టి నాయకుడు ఇప్పుడున్న దానిలో ఆయన గట్టుడని. ఇటు కిషన్ రెడ్డి ఇంతకు సెంట్రల్ మినిస్టర్ చేసారు బీజేపీ నుంచి. ఇటు దానం నాగేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దుంకి ఇప్పుడు ఇళ్ళకి వచ్చిండు. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు మాకు ఎవరైతే స్థిరంగా ఒక పార్టీలో ఉండి ఒక సిద్ధాంత భావాలతో ఉండి ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళే ఖచ్చితంగా నిజమైన నాయకులు. అలాంటి నాయకులలో కిషన్ రెడ్డి గారు ఒకరు. ఆయన అతి చిన్న స్థాయి నుంచి, అతి చిన్న కార్యకర్త నుంచి ఒక జాతీయ యువ నాయకుడిగా
ఒక ఎమ్మెల్యేగా 3 times చేస్తూ కిషన్ రెడ్డి గారు ఎంపీగా 5 సంవత్సరాలు సేవ చేస్తూ ఆయన కోవిడ్ టైంలో 350 మంది కోట్లకు పిఎం కేర్ సెంటర్ ఇన్ఛార్జ్ గా ఉండి ఎంఓఎస్ హోమ్ అఫైర్స్ లో ఇన్ఛార్జ్ గా ఉండి అందరికి కోవిడ్ 3 డోసులు అందే విధంగా సహాయ చేయడంలో పీపీ కిట్స్ కానీ నెక్స్ట్ ఇవన్నీ వెంటిలేటర్ సంబంధించిన అన్ని అరేంజ్ చేయడంలో ఆయన చక్కగా చేశాడు. కాబట్టి మేము కిషన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి మా సనత్ నగర్ కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారండి. మనం సికింద్రాబాద్ పార్లమెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడుగుదాము. ప్రస్తుతం సికింద్రాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, మళ్ళీ కిషన్ రెడ్డి గెలవబోతున్నారా, మోడీ వేవ్ ఎలా ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా ఉంది, మళ్ళా కిషన్ రెడ్డి గారు గెలవబోతురా? తప్పకుండా గెలుస్తారండి, మెజారిటీతోనే గెలుస్తారు తప్పకుండా. మళ్ళీ మోదీ గారే వస్తారు సెంట్రల్లో కూడా. మేమే కంపల్సరీగా ఎక్కువ మెజారిటీతోని, ఇంతకు ముందు కంటే ఎక్కువ మెజారిటీతోనే వస్తుంది కంపల్సరీ. కేంద్రం నుంచి బీజేపీ ఏమిచ్చింది తెలంగాణకు, గాడిది గుడ్డిచ్చిందని చెప్పేసి జనాలకు తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు, మీరు ఏమంటారు? కేంద్రం నుండి ఇంతవరకు 10 ఏళ్ల నుండి కేంద్రం నుండి 10 లక్షల కోట్లు ఇచ్చింది వివిధ పనుల కోసం, డెవలప్మెంట్ పనుల కోసము. మళ్ళీ అది రేవంత్ రెడ్డి కనబడలేదా? మళ్ళీ అన్ని 6 గ్యారంటీలు అనేసి తన ప్రజలకు హామీ చేసేసి, మరి ప్రజలకు హామీ చేసి వచ్చిండు తన. మళ్ళీ తనేమిచ్చిండు, 100 రోజులల్లా అది తీరుస్తానని చెప్పిండు. మరి ఏమిచ్చిండు, గాడిద గుడ్డి ఇచ్చిండా? మరి మేము కూడా అది అనవలసి వస్తుంది. మరి మాకు అట్లాంటి మాటలు రావు, కానీ వాళ్ళు యూజ్ చేసిన వాడికి మాకు వస్తున్నాయి అట్లా. మేము 10 ఏళ్లలో ఎన్నో పనులు చేసారు. కిషన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ల నుంచి ఎంపీ అయిన తర్వాత వారు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కి 60,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. కరోనా టైంలో కూడా వారు గాంధీ హాస్పిటల్ కి ఒక 12 సార్లు వెళ్ళడం జరిగింది. ఏ మినిస్టర్ వెళ్ళలేదు, ఏ ముఖ్యమంత్రి వెళ్ళలేరు. ఆక్సిజన్ ప్లాంట్ లేకుండా అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ తెప్పించడం కానీ, అక్కడ మరీ కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అవసరం ఉన్నాయి వాళ్ళకు సదుపాయం చేసి వాళ్ళకు తీర్చడం జరిగింది. ఇంకా రైల్వే స్టేషన్స్ 4 రైల్వే స్టేషన్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అభివృద్ధిలో ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మా పరిధిలో వస్తుంది కాబట్టి అది 700 కోట్లతోటి అభివృద్ధి జరుగుతుంది. 30 to 40% ఇప్పుడు జరిగిపోయింది. ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. ఇప్పుడు ఒక మొత్తం ఏసీ తోటి ఉండబోతుంది. అది 4 రైల్వే స్టేషన్లు, అదే చర్లపల్లి రైల్వే స్టేషన్ అనుకోని, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్, అట్లా వివిధ పనుల కోసం డెవలప్మెంట్ చేస్తూనే ఉన్న కృష్ణ రెడ్డి గారు. అంబేర్పేటలో ఫ్లైఓవర్ చేయడం చేస్తున్నారు. ఇంకా మా డివిజన్ లోనే, రామ్ గోపాల్ పేట్ డివిజన్ లోనే 50 కోట్లు పెట్టి సంజీవ పార్క్ లో లేజర్ షో, లైటింగ్ షో చేయడం జరిగింది. అలాగే గోల్కొండ ఫోర్ట్ లో గానేసి, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అట్లా చాలా పనులు చేశారు. చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా మోదీ గారు కూడా మనకు చాలా ఆడవాళ్లకు ఇంకా చాలా స్కీమ్స్ చేయడం జరిగింది. ఎన్నో రకాల ఆడవాళ్లకు చాలా హెల్ప్ గా ఉన్నాం. ఇంకొక విషయం అంటారు వాళ్ళు, బీజేపీ అధికారంలోకి వస్తే 400 సీట్లు కనుక గెలిచినట్టయితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందుకే బీజేపీకి ఓటేయద్దు అని చెప్తా ఉన్నారు. అదంతా ఫేక్ న్యూస్. అందరికి అన్ని రకాల మోదీ గారు అన్ని కులాలను, అన్ని మతాలుగా సమానంగా చూస్తున్నారు. వాళ్ళు అన్ని వ్యాక్సినేషన్ కానీ, రేషన్ కానీ, ఇవి గ్రామాలలో టాయిలెట్స్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ కుల మతాలను చూసి ఇవ్వలేడు కదా, అందరికీ ఇచ్చిండు. వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. కుల మతాల భేదాలు లేకుండా అందరికి సమానంగా చూస్తున్నారు నరేంద్ర మోడీ గారు. మీరు ఒక కార్పొరేటర్ గా ఉన్నారు కాబట్టి జనంతో డైరెక్ట్ గా కనెక్షన్ ఉంటది. వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఏమంటున్నారు, ఈసారి మరి మోడీని చూద్దామంటుర్రా, రాహుల్ గాంధీని చూద్దామంటుర్రా, ఎలా అనిపిస్తుంది వాతావరణం? ఎక్కడ పోయినా కానీ మేము ఇప్పుడు సెంట్రల్ కి అయితే మోదీయే కావాలి అని అంటుండ్రు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ మోడీ మోడీయే అంటారు. ప్రతి ఒక్కరు కూడా
మోదీ వాళ్ళ నోట్లకేంచి మోదీ అనే మాటనే వెళ్తుంది కానీ వేరొక మాట ఎవరి నోట్ల నుంచి వెళ్తలేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎక్కడ చూసినామని నన్ను అడుగుతారు. మోదీ ఇంత మంచిగా పనులు చేస్తున్నప్పుడు ఆయన ఒక దేవుడితో సమానం. రామ మందిరం కట్టించిండు. 5 ఏళ్ల తర్వాత మనకు మంచి రామ మందిరం తయారైతుంది. 5 సంవత్సరాల తర్వాత రామ మందిరం తయారైతుంది. మొత్తం ఆల్రెడీ తయారైంది, ఇంకా కొంచెం ఉన్నది. అంత మంచి ప్రారంభం, ఇంకా ఎన్నో పనులు చేస్తున్నారు వాళ్ళు. ఇంకెందుకు వేరే వాళ్ళని మేము చూస్ చేసుకుంటాం, నరేంద్ర మోడీ గారే రావాలని అనుకుంటున్నాము అని అంటున్నారు అందరు కూడా. ఇప్పుడు మీ రామ మందిర్ గురించి వచ్చేస్తే బీజేపీలోకి చిన్నయ్యనా రాముడు అని చెప్పేసి ఆయన మాట్లాడి అద్దంకి దగ్గర మాట్లాడుతుంది. దేవుడు అందరికీ దేవుడు అందరికీ దేవుడే కదా. మాకే రామ మందిరం అందరికి పిలుపునిచ్చిన అది ఓపెనింగ్ మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారు జనాలు? అది ఓపెన్, అది నరేంద్ర మోడీ వల్ల సాధ్యమైంది. అది 5 సంవత్సరాల తర్వాత కూడా అది ఎవరి వల్ల సాధ్యం కాలే, నరేంద్ర మోడీ వల్ల సాధ్యమైంది. అది అందుకని చేస్తున్నాము అని చెప్తున్నాము. ఆ రోజు ఇన్విటేషన్ అందరికి అన్ని రకాల అన్ని రాజకీయాల బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ అన్ని రకాల వాళ్ళ పార్టీస్ వాళ్ళకి అందరికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వారి అభిప్రాయాలను బట్టి వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు, అంతేగాని మాదొక్కరిదే అని మేము అనలేము కదా. అట్లా అందరిది ప్రజలది అందరిది అని అన్నాం చెప్పి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది బీజేపీ అంటే ఏం చెప్తారు? దాదాపు 17 సీట్లని మేము అనుకుంటున్నాము. కనీసము 16 సీట్లన 15 నుంచి 16 సీట్లనే గెలుస్తుంది కంపల్సరీ. ఇప్పుడు అసలు హిందువులను నరుకుతాను, హిందువులను అట్లాంటి వ్యాఖ్యలు చేసి అసలే ఇప్పుడు గుళ్ళకపోయేటువంటి పరిస్థితి వచ్చింది, మీరేమంటారు? అది వారి బాధ్యతకే మేము వదిలేస్తున్నాము. అది అక్కడ నుండి మాధవీలత పోటీ చేస్తున్న భయంతో ఆయన అందరినీ అట్లా మబ్బి పెడుతున్నాడు ప్రజలను, అంతే. మీ క్యాండిడేట్ భయానికి అంటారు అంతే మరి. ఇన్ని రోజులు అట్లా చేయలేడు కదా, ఇన్ని రోజులు మనం చూస్తున్నాం కదా. గుళ్ళలకు పోయిండా, మొక్కిండా ఏమన్నా? భయంతోటే కదా, మాధవీలత ప్రచారం తోటి భయంతో ఆయన అట్లా చేస్తున్నాడు, అంతే.